శ్రీనివాస్ కలిసే ఉంటారు అన్న ఉద్దేశం కనిపిస్తోందా? అంటే అపరిమితమైనటువంటి కొన్ని అమలు చేయడానికి వీలు కాని హామీలను పెట్టడం ద్వారా శ్రీనివాస్ మాతోనే ఉంటారు అనే ఉద్దేశం కనిపిస్తోందా, లేకపోతే శ్రీనివాస్ గారిని ఏమీ లేకుండా ఎంటీ హ్యాండ్స్ తో రోడ్డు పైన పెట్టాలనే ఉద్దేశం కనిపిస్తోందా? సార్ ఇప్పుడు లాయర్ గారు చెప్పారు, నేను దీనికి ఆన్సర్ చెప్తాను సార్. వాణి గారికి ఆ ఉద్దేశం ఉంటే ఇంత తెగే వరకు రాదు సార్. మాకు దేవుడు అనుకున్న వ్యక్తి దగ్గరికి వెళ్ళి నాకు డివోర్స్ కావాలి, మంచివాడు కాదు, నాకు టికెట్ కావాలని 2 ఏళ్ల కిందట బ్లాక్ మెయిల్ చేసినప్పుడే తెగిపోయే వరకు లాగేసి, అది కాదు సార్ ఇక్కడ వాళ్ళకి ఉన్నదంతా ఏంటంటే వాళ్ళే అంటున్నారు వాళ్ళకి ఏం లేదంటున్నారు. మరి ఆయన సెల్ఫ్-ఎక్టెడ్ ప్రాపర్టీస్ 3 ఉన్నాయి, మరి మాకు 3 ఇచ్చేయండి అంటున్నారు. ఎక్కడ పోనీ ఇప్పుడు ఒక మాట సార్ ఇప్పుడు ఒక లాయర్ గారు చెప్పారు, ఆయన చెప్పింది పోనీ మేము ఏకీభవిస్తాం. ఇప్పుడు నేనున్నాను సార్, నీ దువ్వాడ శ్రీధర్, నాకు పలాసలో ప్రాపర్టీస్ ఉంటాయి సార్. నేను ఇప్పుడు ఏ వీలునామా రాయను సార్. నేను పొరపాటున మనిషి 100 ఏళ్ళు జీవితంలో జీవిస్తాడు సార్. ఇప్పుడు ఆఫ్టర్ కరోనా ఎవరు ఎప్పుడు ఏం జరుగుతుందో మన ఏం చేతుల్లో లేదు సార్. ఇప్పుడు అలాంటి పరిస్థితుల్లో వస్తే ఒక మనిషి చనిపోతే, ఒక రామారావు భీమారావు చనిపోతే సడన్ గా ఆల్ ఆఫ్ సడన్ భార్య ఏం చేస్తుంది సార్? ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి లీగల్ ఎయిర్ సర్టిఫికేట్ అప్లై చేస్తే ఆ లీగల్ ఎయిర్ సర్టిఫికేట్ లో వారసులందరికీ ఆటోమేటిక్ గా ఏ ఆస్తి ఉంటే అది వస్తుంది సార్. ఇది ఏమైనా ధర్మమే సార్? ఇప్పుడు అన్నయ్య గారి శ్రీనివాస్ అన్నికి నడి రోడ్డు మీద పెట్టాక నానా బాధలు పడి ఇన్ని ప్రాబ్లమ్స్ చేసి ఒక కార్యాలయం సెట్ చేస్తే, ఇప్పుడు మీరు వీలునామా కానీ సెటిల్మెంట్ డీడ్ రాయమంటున్నారంటే ఆయనకి ప్రాణహాని ఉంది. ఆయన ప్రతిపక్షం ఇప్పుడు ప్రజెంట్ ప్రతిపక్షం ఉన్న పరిస్థితుల్లో ఒక ఇబ్బందికరమైన వాతావరణంలో ఉన్నారు శ్రీనివాస్ గారు. ఇప్పుడు ఆయనకి ఏమైనా జరుగుతుంది, మాకు రకరకాల భయాలు ఉన్నాయి సార్. ఇప్పుడు దీనివల్ల ఇన్ని ఇచ్చేసి ఇంటికి ఈ వీలునామా రాయాలి, ఏమిటి వీలునామా రాయకపోతే వారసులు అవరా? డైవర్స్ ఇచ్చేసిన ఒకవేళ ఏమైనా సరే పిల్లలు కానీ వీళ్ళు కానీ వారసులు కారా సార్? నాకు డౌట్, చెప్పమనండి సార్. అవుతారండి ఖచ్చితంగా అవుతారు. ఏముంది సార్ ఇక్కడ ఎందుకు రాయాలి సార్? అంటే ఏముంది సార్ దీంట్లో మర్మం? దీంట్లో అంటే అంటే వీలునామా రాస్తే ప్రాణహాని ఉంది అనే భయం ఉంది మీకు, రైట్? yes 100%. ఓకే సార్, ఇవన్నీ చాలా బేస్లెస్గా ఉన్నాయి. ఇప్పుడు వీలునామా రాస్తే గతంలో నా మీద హత్య ప్రయత్నం జరిగింది, అవన్నిటి వాళ్ళని కోర్టులో చూపించుకోమని చెప్పండి నిజంగా ఏమైనా ఉంటే. అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, వాణి గారు అడుగుతున్నారు డివోర్స్ 2 years బ్యాక్ క్రితం అడిగారు 5 అన్నారు. అవన్నీ వాళ్ళు కోర్టులో చూపించుకోవాలి. అవన్నీ ఇప్పుడు అఫీషియల్గా ఇక్కడున్న దీని ప్రకారం ఈయనే కదా నోటీస్ పంపించింది, డివోర్స్ నోటీస్. ఆమె పంపించలే కదా, వాణి గారు పంపించారు. సార్ ఒక 1 minute సార్ దయచేసి. 2 సంవత్సరాల నుంచి అడిగినా సరే అన్ని అది పెండింగ్ లోనే ఉంచితే ఈ నెల 10వ తారీఖున నోటీస్ ఏమైనా పంపించారా సార్? 85 ప్రకారం మేడం గారు అఫీషియల్ నోటీస్ ఏమైనా పంపించారా? 498 ప్రకారం ఎప్పుడైతే 85 వాణి గారు పంపించారా నోటీస్? ఏదైనా శ్రీధర్ గారు నోటీస్ ఏమైనా పంపించారా వాణి గారు శ్రీనివాస్ గారికి? అదే డైవర్స్ నోట్ ఫస్ట్ వాళ్ళు 498 వేస్తే మనం తర్వాత డైవర్స్ నోటీస్ ఇచ్చాం సార్. 498 కి డివోర్స్ కి సంబంధం లేదు. 498 ఇస్ ఓన్లీ డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్. అది క్రిమినల్ ఆస్పెక్ట్ ఆఫ్ ది డొమెస్టిక్ వైలెన్స్. అది సభ్యులతో మాట్లాడుతుండగా 498 వేసినంత మాత్రం డివోర్స్ అడుగుతున్నట్టు కాదు ఏ భార్య. నా మాట ఒకటి వినాలి సార్. ఇక్కడ ఇంకొకటి ఏదో ఇంకొక కేసు కూడా ఫైల్ చేశారు సార్. ఇప్పుడు ఒక పక్క రాజీ మార్గం మీ పెద్దలు టీవీ సార్, నేను ఏమంటున్నానంటే సార్ నేను చెప్పేది ఏంటంటే ఆయన మనకు ఫైల్ చేసుకోవచ్చు, ఈవిడైనా ఫైల్ చేసుకోవచ్చు. ఆర్టీవీ ద్వారానే రాయడానికి మేము చేస్తాం. అన్ని కూడా మీ ఆర్టీవీ ద్వారా అన్ని చేస్తాం. మరి వాళ్ళు రావాలి కదా సార్. సార్ ఒక అండర్స్టాండింగ్ వస్తే కదా సార్ చేయగలం. సార్ దట్స్ వాట్ వి ట్రైయింగ్ టు డు కదా. ఇప్పుడు అదే కదా వాళ్ళు మాట్లాడారు. సార్ నేను చెప్పేది ఒకటే సార్, నేను ఒకటే అడుగుతున్నాను. నోటీసు పంపించారు ఆవిడ డివోర్స్ సీకింగ్ చేస్తూ? లేదు, ఈయన పంపించారు. 498 కి డివోర్స్ కి సంబంధం లేదు, ఇది డొమెస్టిక్ వైలెన్స్ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్. అండ్ నేను అడిగేది ఒకటే, 3వ ప్రాపర్టీ ఆవిడ పిల్లల పేరు మీద ఎందుకు రాయమని వీలునామా ఎందుకు అంటున్నారంటే, క్యాన్ దే గ్యారంటీ దట్ విల్ నాట్ గో ఫర్ ఎ సెకండ్ మ్యారేజ్ ఆఫ్టర్ ది డివోర్స్ ప్రొసీడింగ్స్? పోనీ వీలునామాలు పోనీ అది రాస్తారా, నేను వేరే పెళ్లి చేసుకున్నాను రాసిగలుగుతారా పోనైనా? అప్పుడు పోనీ వీళ్ళు వెయిట్ చేస్తారు, అంతే కదా. లీగల్ హెయిర్స్ ఇప్పుడు అఫీషియల్ గా కోర్టు ఇప్పుడు పరిగణలోకి తీసుకున్న లీగల్ హెయిర్స్ ఎవరున్నారని చూస్తారు. శ్రీధర్ ఏమన్నారు, లీగల్ హెయిర్స్ ఉంటే మళ్ళీ ప్రాపర్టీ గతంలోనే ఓవరాల్ గా డివోర్స్ అడిగారు, డివోర్స్ తీసుకోవడానికి కావాల్సినటువంటి పరిస్థితులు అక్కడ సృష్టించారు. లాగడం కదా తెంపేశారు. కాబట్టి ఒక్క నిమిషం ఆజాద్, నేను సంపత్ దగ్గరికి వెళ్తాను. సంపత్ రావు గారు ఉన్నారు, వాణి బ్రదర్, వాణి పెదనాన్న. ఓకే, సంపత్ రావు గారు నమస్తే. సంపత్ రావు గారు ఒకసారి పీసారు వాల్యూమ్ పెంచండి. సంపత్ రావు గారు ఆడియో తక్కువగా వినబడుతుంది. ఓకే, సంపత్ రావు గారు, ఇప్పుడు వాణి గారి వైపు నుంచి 5 డిమాండ్లు పెట్టారు. అవును సార్, అన్ని ఒప్పేసుకున్నారు, ఒక్క ఇల్లు తప్ప.
అవును సార్. ఆ ఇల్లు కూడా ఇచ్చేస్తే శ్రీనివాస్ రోడ్డు పైన ఉండాలి, చేతిలో చిల్లు కావలేకుండా. మరి అది ధర్మమా?